السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله خالق الإنس والجان، والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم النشر والنشور والميدان، أما بعد. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. رب السماوات والأرض وما بينهما فاعبده واستبر لعبادته هل تعلم له سميا. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన ఈ పూర్తి విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా చేసుకోలేదు. అల్లదీ లహు ముల్కు సమావాతి వల్ అర్ద్ వలం యత్తఖిదు వలదా వలం యకుల్ లహు షరీకున్ ఫిల్ ముల్క్. అదే విధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తన భాగస్వాములుగా కూడా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకునేటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు, లోపాలకు అతీతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు. లైస కమిష్లిహి షైఉన్. ఆయన్ని పోలిన వాడు ఎవడూ లేడు. మనలాంటి బలహీనతలు, లోపములు, దోషములు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ సృష్టి లయమైపోయిన తర్వాత కూడా అలానే ఉండేవాడు. మారనివాడు, మార్పులు లేనివాడు, స్తవనీయుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన ఈ సమస్త మానవులను, జనాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. మానవులను, జిన్నాతులను సృష్టించడానికి ఉన్నటువంటి అసలైన పరమార్థం మానవులందరూ కూడా మహోన్నతుడైనటువంటి సృష్టికర్తను ఆరాధించడానికి. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, తనను పుట్టించినటువంటి నిజస్వామి ఉన్నాడు అన్న విషయాన్ని విస్మరించాడు. తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు. తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, మూఢనమ్మకాలను గుర్తిగా పాటించుకుంటూ, మా పెద్దలు చెప్పారండి, మా ఊళ్ళో వాళ్ళంతా ఇలానే చేస్తున్నారండి, మేము ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నామండి, ఇంతమంది చేస్తున్నారండి, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్. ఏ రోజు కూడా గ్రంథాన్ని పఠించలేదు, ఏ రోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని ఆలోచించలేదు. తత్కారణం చేత మానవుడు అజ్ఞానాంధకార తిమిరాలో కొట్టుమిట్టాడుతూ నరకమై చేస్తున్నటువంటి తరుణంలో మానవుడు మర్చిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి, మానవుని సన్మార్గంలోకి ఆహ్వానించడానికి మానవులని ప్రవక్తులుగా చేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమండలంలో ప్రవేశింపజేశాడు.
ولقد بعثنا في كل أمة رسولا أن اعبدوا الله واجتنبوا الطاغوت. భూమండలంలో ప్రతి భాగం మీదకు ప్రతి జాతి వద్దకు వలికుల్లి కౌమిన్ హాద్, ప్రతి జాతికి హెచ్చరిక చేసేవాడు వచ్చాడు. నా జాతి ప్రజలారా, ఏ ఐశ్వర్యాలను చూసుకొని, ఏ వ్యాపారాలు చూసుకొని, ఏ సిరి సంపదలు చూసుకొని మీరు వెలవెలుగుతున్నారో, ఏ భోగ లాలసుల కోసం మీరు ఆరాటపడుతున్నారో, మరణంతో ఇవన్నీ మీ నుండి దూరమవుతాయి. మరణంతో అసలైన జీవితం ప్రారంభమవుతుంది అని చెప్పడానికి ఈ లోకంలోని ఎందరో ప్రవక్తలు, అధమనిషుల వారి నుంచి మొదలుకొని అంతిమ ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌశల్ని పంచేటువంటి ఆఖరి ప్రవక్త, స్వర్గ ద్వారాలను తెరిచేటువంటి ఆ ప్రవక్త, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేటువంటి ఆ ప్రవక్త, మహోన్నతమైనటువంటి మకామే మహమూదుని అలంకరించేటువంటి ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ఎందరో ప్రవక్తలు వచ్చారు. అలా ఎందరైతే ప్రవక్తలు తమ జీవితాలను ధారపోసారో, ఎవరైతే తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారో, ఆ దైవ ప్రవక్తలందరిపై, వారిని అనుసరించిన విశ్వాసులందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, స్నేహాలు, అనంతమైన కరుణలను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్. ప్రధాన సోదరులారా, ఫోన్ లాక్కోమని చెప్పి ఫోన్ ప్లీజ్ అల్లాహ్ కోసం, అల్లాహ్ ప్రసన్నత కోసం కొంచెం కోసం సైలెంట్ లో పెట్టి, నేను సైలెంట్ లో పెట్టి మాట నేను ఫ్లైట్ మోడ్ లో పెట్టు. ఎందుకంటే మనం కొంచెం సేపు కూడా నువ్వు అల్లాహ్ కోసం త్యాగం చేయకపోతే, చిన్న 4 చినుకులు పడితే క్యాథరిక్లో చేస్తే మాకు బారిష్ పడితే కొంచెం ఎండ ఎక్కువ అనుకోండి, బాగా పడి నమాజు తుప్పే కాదు అంటే ఎండ ఎక్కువైనా అల్లా మార్గంలో రావు, 4 చినుకులు కురిసినా అల్లా మార్గంలో రావు. నీకు మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గం ఇయ్యాలి. సాధ్యమేనా? ఒక్కసారి ఆలోచించండి. ఏముంది సార్ మన జీవితంలో, అసలు ఏముందని? ఆనాడు వారు తమ జీవితాలను అంతగా త్యాగం చేసిన వారు ఎప్పుడు అల్లాహ్ యొక్క భయంతో వణికిపోయేవారు. మా పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి అని. ఈరోజు నిజంగా మనం 5 పూటల నమాజుని జమాత్ చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి అంటే కొద్ది మంది మాత్రం ఇచ్చేవారు. మన ముందు సత్యవాక్కులు వినిపించినా సరే దాన్ని స్వీకరించడానికి ఈరోజు మన మనసు ఒప్పుకోవడంలా. సోదరులారా, ఒక సంఘటన చెప్పే విషయాలు అంశంలోకి వెళ్దాం. సహీహుల్ జామీలో పొందుపరచబడినటువంటి వాక్యం ఇది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రారంభంలో తన కుటుంబ సభ్యులందరినీ కూడా జమ చేస్తారు, సమావేశపరుస్తారు. తన బాబాయిలు, చిన్నమ్మలు, పెద్దనాన్నలు, పెద్దమ్మలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేదన పడుతున్నటువంటి దుఃఖంతో, బాధాతత్వ హృదయంతో, నా బంధువర్గీయులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను ప్రవక్తగా నియమించాడు. ఇదిగో మీరు తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలను విడిచిపెట్టి నన్ను అనుసరించండి, స్వర్గానికి వెళ్లే మార్గాన్ని పొందండి అని చెప్పేసి ప్రేమపూర్వకంగా బంధువులందరినీ పిలిచి సందేశం అందించారు. ఆ సందేశంలో ప్రతి ఒక్కరు కూడా విస్మయానికి గురయ్యారు. అబూ లహబ్ లాంటి వాడైతే తన అన్న కొడుకు అన్న సంగతిని కూడా పట్టించుకోకుండా అందరి ముందు దూషించేశారు. అలాంటి తరుణంలో అసలు అలీ రలియల్లాహు తఆలా వారు ఒక్కరే, బాబా నేను
ఈ సందేశ కార్యంలో నేను చేతోడు మాతోడుగా ఉంటాను, నేను విశ్వసిస్తాను అన్నాడు. చాలా చిన్న వయసు. అమ్మ సరిగ్గా వినాలి. అలీ రలియల్లాహు అన్హు వారు ఒక్కరే నేను విశ్వసిస్తాను అని చెప్పి చెయ్యెత్తారు. అంతమందిలో అందరూ చూసి పొక్కున్న గారు, ఈయనేమో సందేశాన్ని అందిస్తాడంట, ఆయనేమో సాయం చేస్తాడంట. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆనాడు అలీ రలియల్లాహు అన్హుతో ఒక మాట అన్నారు. అలీ, సత్యధర్మాన్ని స్వీకరించడం అంటే చాలా బాధలు, వేదనలు, అనగాని మాటలు ఎదురవుతాయి. ఒక్కసారి నీవు నీ తండ్రితో మషూరా చేసిరా అన్నారు. భయ్ వినాలి. ఒక్కసారి నీవు నీ తండ్రితో మషూరా చేసిరా అన్నారు. చాలా చిన్న వయసు అండి పిల్లడు. అలీ రలియల్లాహు అన్హు. అప్పుడు అలీ రలియల్లాహు అన్హు ఏమన్నా తెలుసా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, నన్ను పుట్టించేటప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా నాన్నతో మషూరా చేసి పుట్టించలేదు. నన్ను పుట్టించేటప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా నాన్నతో మషూరా చేసి పుట్టించలేదు. ఇప్పుడు నన్ను పుట్టించేటువంటి అల్లాహ్ యొక్క ధర్మాన్ని స్వీకరించడానికి నా తండ్రితో నేను మషూరా చేయవలసిన అవసరం ఏంటి? నేను స్వీకరిస్తాను అని చెప్పేసి సత్యధర్మంపై స్థిరంగా ఉన్నారు. ఈరోజు ఎన్ని మాటలు నీకు చెప్పినా ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో. అది పై ఎప్పటి నుంచో మనం చేస్తున్నాం కదా పై. సోదరులారా, ఎవరి కలిమాలో పద్ధతి కూడా మారిందే. ఈరోజు ఒకనాడు మన తాత ముత్తాతలకు తెలియక షిర్క్ బిదాతులో ఉన్నారు. ఈరోజు అల్హమ్దులిల్లాహ్ ఎంతో మంది పండితులు ఎన్నో గ్రంథాలు అల్హమ్దులిల్లాహ్ మనకు అర్థమయ్యేటువంటి భాషలో మన దగ్గరకు, మన ఇంటి వద్దకు అల్హమ్దులిల్లాహ్ వచ్చాయి. ఇంకెప్పుడు మనం గ్రహించేది? ఈరోజు సత్యాన్ని సత్యంగా స్వీకరించేటటువంటి పరిస్థితి, సత్యధర్మాన్ని అర్థం చేసుకున్నటువంటి తపన కూడా లేనటువంటి స్థితి. ప్రపంచం ప్రపంచం డబ్బు 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 ఈ డబ్బు కోసమే పరిగెడుతున్నాడు. హరామైన ఎంతో మంది వడ్డీలు ఉన్నారు. 5 పూట్ల నమాజ్ చదివేటువంటి వాళ్ళు ఎన్నో హరాముల్లో ఈ రకాలనే సిద్ధాంతం చూస్తాడు. పెళ్లి చేయాలంటే జాతకాలు చూపిస్తాడు, ఫాల్ నికాల్తా అంటాడు. బయటికి పోవాలంటే ఎవరు చూస్తున్నారో చూస్తానంటాడు. ఎవరైనా మంచి కాదు అంటే ఆపేస్తాడు. ఎక్కడుంది సార్ విశ్వాసం? ఆ దృఢమైనటువంటి లోకి ఇది ఎక్కడుంది మనలో? ఎప్పుడు చచ్చిపోతామో తెలియదే, ఎలా చచ్చిపోతామో తెలియదే, ఎక్కడ చచ్చిపోతామో కూడా తెలియదే. వమా తద్రి నఫ్సిన్ మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సిన్ బిఅయ్యి అర్జిన్ తమూత్. ఏ మానవుడికి ఏ భూభాగంలో చావొచ్చిందో లోకంలో ఎవ్వడికి తెలియదు. 243 మంది ఎక్కారు లండన్ వెళ్ళడానికి. మొన్ననే ఫ్లైట్ లో అందరూ కూర్చున్నారు. రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు. కొంతమంది వ్యాపారాల కోసం, కొంతమంది ఉద్యోగాల కోసం, కొంతమంది తల్లిదండ్రులు కలవడం కోసం, కొంతమంది భార్య బిడ్డలు కలవడం కోసం, అనేక రకాలైన వ్యవహారాల కోసం లండన్ వెళ్తున్నారంటే ఏదో ఒక 5% పేదలు ఉండారు అనుకుందాం. అందరూ కోటీశ్వర్లే. ఫ్లైట్ లో కూర్చున్నారు, ఫ్యామిలీతో సెల్ఫీలు తీసుకున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ వీడియో కాల్ చేశారు, ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఫ్లైట్ లో కూర్చున్నారు. ఫ్లైట్ రన్వే నుంచి పైకి లేచింది. 35 సెకండ్స్ లేదా 40 సెకండ్స్ ఊహించిన కూడా ఊహించిన చోదరులా 243 మంది కాలి బూడిదై బొగ్గైపోయి ఎవరి బాడీ కూడా గుర్తుపట్టలేకపోయారు. ఒకే ఒక్కడు బయటికి పెట్టాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరిని కాపాడాలనుకుంటాడో వారు కాపాడబడతారు. కుల్లు నఫ్సు జాయికతుల్ మౌత్. ప్రాణం ఉన్న ప్రతి జీవి మరణ రుచి చూడాల్సిందే. హాస్టల్లో వాళ్ళు డాక్టర్లు చదువుదామని, భవిష్యత్తులో డాక్టర్లు అవుదామని చెప్పేసి
హాస్టల్ వాళ్ళు చదివేటువంటి ఆ బిల్డింగ్ మీద పడతాం. ఆ బిల్డింగ్ లో సుమారు 45 మంది విద్యార్థులు. ఊహించగలరా? ఊహకైనా అందుతుందా? ఈ రోజు మన జీవితంలో ఇది ఆఖరి రోజు అని హాస్టల్లో ఉన్న విద్యార్థులకు తెలుసా? ఆ ఫ్లైట్ లో ప్రయాణం చేసేటువంటి ఈ ప్రయాణికులకు తెలుసా? ఇంకెప్పుడు పోయి మనం గ్రహించేది? నమాజ్ చదవడానికి టైం లేదు, ఖురాన్ చదవడానికి టైం లేదు, ఉపవాసాలు అంటే నేను ఉండలేనంటాం. ఇది ఖురాన్ అయ్యా, ఇది హదీస్ అంటే లేదంటే మా పెద్దోళ్ళు చెప్పారు, మా తాతలు చెప్పారు, మేము పుట్టిన కాడి నుంచి చేస్తున్నాం అంటున్నాం. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఏ ముఖం పెట్టుకుని అల్లా ముందు నుంచుంటాం? జీవితం క్షణభంగురమే. ఎంత ఏడ్చుకున్నా, ఎంత మొక్కుకున్నా, ఎంత మత్తుకున్నా నీవు మళ్ళీ తిరిగి ఈ లోకంలోనికి రావే. వహుం యస్తరీకూన ఫీహా రబ్బనా అఖ్రిజ్నా నఅమల్ సాలిహన్ గైరల్లదీ కున్నా నఅమల్. ఒక్కసారి భూమి మీదకు పంపించి అని ఏడుస్తాడు. భూలోకంలో వాళ్ళు చెప్పారు, నేను వినలేదు, ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో పాపాలు చేశాను, ఖురాన్ చదవలేదు. ఒక ముస్లిం దాన్ని జీవితంలో ఏనాడైనా ఖురాన్ గ్రంథాన్ని తెరిచి చదివేవా? భయమే సయ్యిదా, భయమే షేఖ, పఠాన, కాన, బేగ అంటున్నావే. ఒక ముస్లిం అసలు ఖురాన్ లో ఏముంది? ఫీహి జిక్రుకుమ్ అఫలా తాకిలూన్ అంటున్నాడే. మీ గురించి ప్రస్తావించాను, మీరు చదవండి అన్నాడే. వలకద్ యస్సర్నల్ ఖురాన్ అన్నాడే. మరి ఒక ముస్లింగా పుట్టిన నీవు నీ జీవితంలో ఏనాడైనా ఖురాన్ గ్రంథాన్ని 24 గంటలు ఫోన్, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, వాట్సాప్ లో, రీల్స్ లో ఏ స్టేటస్ పెట్టుకోవటంలోనో రేపు 2-3 దాకా నిద్రపోకుండా ఫోన్లు చూస్తా పడుతున్నావి. ఎప్పుడో 7-8 పొద్దున్న లెగుస్తావా? ఎలా ఉంటుంది మన జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణ? ఈరోజు నిజమేమో చేదుగా ఉంటుంది. ఒక ఫ్యాషన్ లైఫ్, ఒక లగ్జరీ లైఫ్. మా కడుపులో నీళ్లు కదలకూడదు, మా ఇస్త్రీ బట్టలు నెలకూడదు, ఎవరు మనల్ని ఒక మాట అనకూడదు. మన అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. 40 సంవత్సరాల పవిత్ర జీవితాన్ని చూశారు మా అనుభవాన్ని. అమీన్ అన్నారు, సాదిక్ అన్నారు, మచ్చలేని చంద్రుడు అన్నారు, నీతి సూర్యుడు అన్నారు. ప్రపంచ చరిత్రలో ఇంతకు ముందు అలాంటి వ్యక్తి లేడు. ప్రపంచ చరిత్ర అంతమైపోయేదాకా అలాంటి వ్యక్తి రాడు. మరి ఆయన నడుస్తుంటే దారిలో ముళ్ళు పెట్టారు, తలపై కసువులు పోశారు. సత్యం, నువ్వు సత్యం ప్రజలకు చెబితే ఆ సత్యం వెకటు. నువ్వు షిరిక్ చేయి, ఏం చేయడు శైతాన్. కానీ నువ్వు అల్లాహ్ యొక్క గ్రంథం వైపుకు, ఆయన ప్రవక్త వైపుకు తిరిగితే నీ బంధువులే నిన్ను రా బంధువుల్లా పీక్కుంటారో, నీ స్నేహితులే నీ శత్రువులైపోతారు. ఎందుకంటే నువ్వు స్వర్గం వెళ్తావన్న సంగతి నీకంటే బాగా శైతాన్ గాడికి తెలుసు. అందుకని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వచ్చి క్యా భాई बोलो ऐसा बदल गया, कल तक अच्छा ही ना, आपसे क्या हुआ? अरे क्या भी नहीं जी, कुरान हदीस है ये. ఇంతకు ముందు ఎప్పుడు ఖురాన్ హదీస్ ప్రకారం జీవించలేదు, ఇప్పుడు ఖురాన్ హదీస్ ప్రకారం ఉంటున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకున్నాడు. కానీ ఈరోజు మనం ఆయన ఎలా గుర్తించాలో అలా గుర్తించాలి. రబ్బుస్ సమావాతి వల్ అర్దు వమా బైనహుమా ఫఅబుదుహు. ఆయనే అల్లాహ్, ఎవరైతే భూమి ఆకాశాలను వాటి మధ్యలో ఉన్న సమస్తాన్ని సృష్టించాడో ఆయనే నీ ప్రభువు. ఫఅబుదుహు, ఆయన్ని ఆరాధించండి. వస్తబిర్ లిఇబాదతిహి, ఆయన ఆరాధనలో స్థిరంగా ఉండండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కలిమైనా, లేమైనా, నీ వాళ్ళు నీకు దూరం అయిపోయినా, వీపెనకాల నువ్వు అనేక మాటలు అన్నా, ప్రవక్తలు అంటే మనల్ని అనుకుని ఎలా ఉంటారండి? ఇది తౌహీద్కి షిరికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. ఇది స్వర్గానికి వెళ్ళేటువంటి స్వర్గస్థుల మధ్య, నరక పయనం చేసేటువంటి వారి మధ్య జరిగేటువంటి ఆరాటం.
కానీ మనం గ్రహించడం క్షణమంగురమైనటువంటి ఈ జీవితం కోసం నేను ప్రాధాన్యత ఇస్తున్నా. తాత్కాలికమైనటువంటి ఈ ప్రాపంచిక భోగ లాలసల వైపు తిరుగుతున్నా. కానీ అన్నింటినీ విడిచిపెట్టి ఒకరోజు వెళ్ళిపోవాలి. మరి ఆ స్వామి ముందు నువ్వేమని జవాబిస్తావు? ఎప్పుడైతే నిన్ను సమాధిలో పూడ్చిపెట్టారో, నీ మీద మట్టి వేసి నీ బంధువులందరూ వెనక్కి తిరిగి వెళ్ళారో, 40 అడుగుల దూరం వెళ్ళగానే వారి చెప్పుల చప్పుడు నువ్వు వినుచుండగానే నీ బంధువులు వెళ్ళిపోవటం, నీ అన్నదమ్ములు వెళ్ళిపోవటం, నీ స్నేహితులు వెళ్ళిపోవటం చెవులారా నువ్వు వింటావు. హదీసులో వస్తుంది, ఆ చెప్పుల చప్పుడు వినుచుండగానే మున్కిర్ నకీర్ వస్తారో. ఏముంది నీ దగ్గర జవాబు? నీకు దర్గాలంటే పిచ్చి, నీకు తావీజులంటే పిచ్చి, నీకు మూఢనమ్మకాల పిచ్చి. ఎవరో ఏదో చెప్పారంటే దాని మీద ఎంతకో నమ్మకం. కానీ ఖురాన్ లో ఇది అల్లా చెబుతున్నారండి. మరి ఖురాన్ మాకు కైకు అంటాడు. ఏడుస్తాడు మనిషి, అనేక రకాలుగా ఏడుస్తాడు. అవలం నుఅమ్మిరుకుం మా యతజక్కరు ఫీహి మన్ తజక్కర్. ఏమిటి? గుణపాఠం నేర్చుకోదలిసిన వాడు గుణపాఠం నేర్చుకోవడానికి తగిన ఆయుష్ ఇవ్వలేదా? నీకు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఇచ్చాడు. అందమైన భార్యని ఇచ్చాడే, మంచి సంతానాన్ని ఇచ్చాడే, ఉండటానికి ఇల్లు ఇచ్చాడే, వ్యాపారాలు ఇచ్చాడే, పంట పొలాలు ఇచ్చాడే. ఏ రోజున ఆలోచించే నన్ను పుట్టించినటువంటి నా స్వామి నా జీవితాన్ని ఎలా కోరుకుంటున్నాడు, ఆ ప్రవక్త విధానం ఏంటని మా తాతోళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారండి. మా పెద్దోళ్ళు చేస్తా ఉన్నారంటే, మా ఊళ్ళో వాళ్ళు అలా చేస్తున్నారు. ఎక్కువ మంది అలా చేస్తున్నారు. మెజారిటీ పనికిరాదు వల్ల సుబ్హానహు వ తఆలా దగ్గర. ఎందుకంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రతి 1000 మందిలో 999 మంది నరకానికి వెళ్తారు, ఒక్కడు మాత్రమే స్వర్గానికి వెళ్తారు. ఎవరి వైపు ఉంటారు? ఒక్కడి వైపు ఉంటావా? 999 వైపు ఉంటావా? స్వర్గానికి వెళ్లే వారు లోకంలో తక్కువే అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి జ్ఞానంతో ఆలోచించాలి. నా స్వామి నన్ను ఇష్టపడతాడు. ఒకవేళ ఈ రోజే నా జీవితంలో ఆఖరి రోజైతే, క్యాలెండర్ లో మరో డేటే నీకు లేకపోతే, ఆయన ముందు జవాబు చెప్పడానికి నీ దగ్గర ఏముంది? ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే, బాగా డబ్బులు సంపాదిస్తే గౌరవం ఉంటుంది అనుకుంటున్నాం. నేను ఏదైనా పెద్ద పదవిలో ఉంటే నాకు గౌరవం ఉంటుందేమో అనుకుంటున్నా. సోదరుడరా, మన గౌరవం ధర్మం, మన గౌరవం అల్హమ్దులిల్లాహ్ ఖురాన్. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఖిలాఫత్ నాఫీ బిన్ అబ్దుల్ హారిస్ వారిని పవిత్ర మక్కా నగరానికి నాయకుడుగా, గవర్నర్ గా నియమించడం జరుగుతుంది. ఉమర్ రదియల్లాహు తఆలా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా నాఫీ బిన్ అబ్దుల్ హారిస్ వారిని పవిత్ర మక్కా నగరానికి నాయకుడిగా, గవర్నర్ గా నియమిస్తారు. ఉమర్ రదియల్లాహు తఆలాను దౌరా నిమిత్తం ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో మకమే అస్వాన్ దగ్గర ఈ మక్కా నగరం యొక్క గవర్నర్ గా నియమించబడినటువంటి నాఫీ బిన్ అబ్దుల్ హారిస్ కనబడతారు. ఉమర్ రదియల్లాహు తఆలాను ఆశ్చర్యపోయి, నాఫే, అంత పవిత్ర మక్కా నగరానికి నిన్ను గవర్నర్ గా నియమిస్తే నువ్వేంటయ్యా ఇక్కడ తిరుగుతున్నావు? నీ స్థానంలో అక్కడ ఎవరైనా నియమించావా, లేదా ఇలానే వచ్చేసావా అని అడుగుతారు. నాఫీ బిన్ అబ్దుల్ హారిస్ ఏమంటారు తెలుసా? అయ్యా అమీరుల్ ముమినీన్, నేను నా స్థానంలో ఇబ్నే అబ్జా వారిని నాయకుడిగా, గవర్నర్ గా నియమించి వచ్చాను అంటారు. ఆశ్చర్యపోతారు. ఎందుకంటే పెద్ద పెద్ద సహబాలు ఉన్నటువంటి ఆ మక్కాలో ఈ ఇబ్నే అబ్జా ఎవరు? ఇబ్నే అబ్జా ఎవరు ఇంతవరకు నాకు తెలియదు. ఈయన ఎవరయ్యా, ఈయన ఎందుకు నియమించామంటారు. ఇబ్నే అబ్జా అంటారు. నాఫీ బిన్ అబ్దుల్ హారిస్ అంటారు, ఇబ్నే అబ్జా మేము స్వేచ్ఛ ప్రసాదించబడినటువంటి ఒక బానిస. అంత పవిత్ర మక్కా నగరానికి నేను నిన్ను గవర్నర్గా నియమిస్తే నీ స్థానంలో
ఒక బానిసను ఎలా నియమించి వచ్చావయ్యా అని ప్రశ్నిస్తారు. నాఫీ బిన్ అబ్దుల్ హారిస్ ఏమంటారు తెలుసా? అయ్యా అమీరుల్ ముమినీన్ ఇబ్నే హంజా హాఫిజ్ ఖురాన్, ఫరాయిజ్ యొక్క ఆలిం, అతడు తక్వాపరుడు. అందుకైనా స్థానంలో మక్కా నగరానికి నాయకుడుగా గవర్నర్గా నియమించి వచ్చాను అంట. అది విన్న ఉమర్ రలియల్లాహు ఏమంటారు తెలుసా? నాఫీ, ఆనాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఆ సత్య పలుకులు నేడు ప్రత్యక్షమే మన ముందు కనిపిస్తున్నాయి. ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని ఆచరిస్తారో, ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని పఠిస్తారో, ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని నేర్చుకుంటారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ ద్వారా వారికి మహోన్నతమైన స్థానాలు, గౌరవాన్ని ప్రసాదిస్తాడో అని. ఎవరైతే ఖురాన్ గ్రంథానికి దూరం అవుతారో వారు అభాసుబాలు, అగౌరవాలు అవుతారని. సోదరుడరా, ఒక బానిస ఉండి మక్కా నగరానికి నాయకుడుగా నియమించబడ్డాడంటే ఆ గౌరవం ఖురాన్ యొక్క ఔన్నత్యం. మరి ఒక ముస్లిం నన్ను వేడుచుకున్నా, ఏ రోజైనా ఏ మసీదులో అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్, ఈ రోజు ఏ మసీదులో కూడా ఖురాన్ దర్శలేదు. ఫలానా చోట సూరే బకరా దర్శ జరుగుతుంది, ఫలానా చోట ఆల్ ఇమ్రాన్ జరుగుతుంది, ఫలానా చోట నిసా జరుగుతుంది, ఫలానా చోట మాయిదా జరుగుతుంది. ఖురాన్ చదవడం అంటే ఎప్పుడో రంజాన్ మాసంలో ఏ యూపీ నుంచో ఏ జార్ఖండ్ నుంచో ఏదో ఒక ఆఫీస్ ఆమెను పిలిపించుకొని టక 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 భయ हमारा मस्जिद में 3 दिन में कुरान खत्म हो गया అంటున్నారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా ఏమంటారో తెలుసా? నాకు సూరే బకరా పూర్తి చేయడానికి సుమారు 2.5 సంవత్సరాలు పట్టింది. ఖురాన్ని చదవడం అంటే ఖురాన్ని ఆచరించడం అని అర్థం. అలిఫ్ లామ్ మీమ్ అంటే 30 పుణ్యాలే, ఒక్కో అక్షరానికి 10 పుణ్యాలే. కానీ ఖురాన్ని చదవడం అంటే ఖురాన్ని ఆచరించడం. ఖురాన్ ఏం ప్రబోధించిందో ఆ ఆదేశాలను నీ జీవితంలో పాలించడం. ఈరోజు 5 పూట్ల నమాజ్ చదువుతున్నారు, తల్లిదండ్రులు వేధిస్తున్నారు. 5 పూట్ల నమాజ్ చదువుతున్నారు, వడ్డీ వ్యాపారాలు చీటీలు వీళ్ళే వేస్తున్నారు. ఈ రోజు నమాజులు చదువుతున్నారు, ఎన్నో రకాలైన షిర్కుల్లో బిదాతుల్లో ఉంటున్నారు. కారణం ఏంటంటే ఖురాన్ తెలియదు, ఖురాన్ని అర్థంతో చదవలేదు. అందుకని ఆనాడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుడే దుఆ చేశారు. వకాల రసూల్ యా రబ్బీ ఇన్నక ఉమిత్తక హదల్ ఖురాన్ మహదూర్ అల్లాహ్ నా ఉమ్మత్ ఖురాన్ని విడిచిపెట్టింది. ఏ మసీదులో చూసినా ఖురాన్ గ్రంథం బూజు పట్టి ఉంటుంది. అటక పెట్టెల్లో పెట్టి, అందరంతో ఎత్తుల్లో పెట్టి ఖురాన్ గ్రంథాన్ని తెరిచి చదివేటువంటి వారు లేరు. అందుకని మన జీవితాల్లో భ్రష్టు పెట్టిపోయాయి. ఈరోజు మన పిల్లలు తాగుబోతులు అవుతున్నారు. ఈరోజు మన పిల్లలు ప్రతి తగువుల్లో పాల్గొంటున్నారు. సినిమా థియేటర్లో వాళ్లే, బారుల్లో వాళ్లే. నమాజు చదవడానికి ఏ సమయం లేదు. ఏ పార్కుల్లోనో, ఏ ఫోన్లోనో. ఈరోజు ఉమ్మతి మీద ఎన్ని ఉపద్రవాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. కానీ మనలో మార్పు రాదు. ఏమిటి, మేము ప్రాపంచికపరమైనటువంటి వ్యసనాలకు లోబడిపోయాము. అందుకని ఆనాడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒకానొక జమానా రానున్నది, ఆ జమానాలో నా ఉమ్మతు మీద వడ్డించిన విస్తరమైన కుక్కలు ఏ విధంగానైతే ఏకబడి చీల్చి చెండాడుతాయో నా ఉమ్మతు మీద అలానే వస్తారు. సహబా రలియల్లాహు తఆలా అన్హు అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ రోజు మేమేమైనా తక్కువగా ఉంటామా అన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, లేదు, ఆ రోజు మీరు సముద్రం మీద నురగలు ఉన్నంతగా ఉంటారు. 100 కోట్ల మంది ఉన్నారు, కానీ హృదయంలో ఖురాన్ లేదు. సంపూర్ణమైనటువంటి విశ్వాసం లేదు. షిర్క్ చేసే వాళ్ళు ఎక్కువయ్యారు, బిదా చేసేటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు, హరాం తినే వాళ్ళు ఎక్కువైపోయారు. నువ్వు హరాం తింటున్నావు, నీ భార్య బిడ్డలకి తినిపిస్తున్నావు. హరాం తినే వాడికి ఎలాంటి మంచి ఆలోచనలు వస్తాయి? హరాం తినేవాడి దువా స్వీకరించబడుతుందా? రబ్బీ రబ్బీ లేదా రబ్బా 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 హదీసులో వస్తుంది. అరఫాలో ఉండి ఏడ్చి అడిగారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అతడి దువా జానడు కూడా మూరడు కూడా పోతుంది.
కారణం ఏంటంటే తొడిగింది హరాం, తిన్నది హరాం, మొత్తం వడ్డీయేగా. బండి కొంటే కిస్తీలు అంటావు, ఇల్లు కట్టాలంటే లోన్ అంటావు, 2 రూపాయల వడ్డీ అంటావు, 3 రూపాయల వడ్డీ అంటావు. వస్తువుల పేర్లు మారిచి ఈరోజు వడ్డీ నమ్మేది అంటున్నాడు. ఆనాడు వాళ్ళు గుప్పిడ మందున్న ప్రపంచం వారిని చూసి సెల్యూట్ కొట్టింది. నవాబు గారు అనగానే గౌరవం ఉండేది. ఈ రోజు ఒక చిత్తు పేపర్ ఉన్నటువంటి విలువ కూడా లేదు. కారణం ఏంటో తెలుసా? ఫజర్ నమాజ్ చదివే వాళ్ళు లేరు. పెద్ద పెద్ద మహానగరాల్లో ఇక్కడ విషయం కాదు, పెద్ద పెద్ద సిటీలో కూడా ఫజర్ నమాజ్లో ఒక్క సఫ్ కూడా రావట్లేదు. అస్సలాతు ఖైరుం మినన్ నౌమ్, మీరు నిద్రించడం కంటే నమాజు చేయడం మేలని చెప్పలేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నువ్వు మెత్తడి పరుపు మీద కొనుక్కొని ఏసీలు వేసుకొని హాయిగా నిద్రపోతున్నావే, ఫజర్ నమాజును విడిచిపెడుతున్నావే, ఫజర్ నమాజ్ చదివిన వాడు మునాఫిక్ అని చెప్పలేదా? ఈ రోజు మనం ఏమనుకుంటున్నాం అంటే భయ్ ఆమె షిరిక్ నే కర్తే థీ, ఆమె తౌహీద్ వాలే అంటున్నాం. అరే సోదరులారా, శైతాన్ కూడా షిరిక్ చేయలేదు. శైతాన్ షిరిక్ చేశాడా? చెయ్యవద్దన్న పని చేశాడు, చేయమన్న పని చేయలేదు. ఆదం అలైహిస్సలాం వారి ముందు సజ్దా చేయమంటే చేయలేదు, తౌబా కూడా చేయలేదు. ఆదం అలైహిస్సలాం వారికి శైతానికి అదే వ్యత్యాసం. ఆదం అలైహిస్సలాం వారు ఏటి అడిగారు? రబ్బనా ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. అల్లాహ్ మా ఆత్మలకు అన్యాయం చేసుకున్నామయ్యా. చేసింది చిన్న తప్పే, ఘోరమైనటువంటి తప్పు కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫలా తక్రబు హాజిహి షజర, ఆ చెట్టు దాకా వెళ్ళకు అన్నాడంతే. చెట్టు దాకా వెళ్ళాడు, కానీ ఏడ్చి 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 రో కొట్టు వాకరే. రబ్బనా ظلمنا, అల్లాహ్ మేము అన్యాయం చేసుకున్నాము మా ఆత్మలకు. వఇన్ తగ్ఫిర్ లనా, అల్లాహ్ మమ్మల్ని క్షమించు. ఎప్పుడన్నా అల్లాహ్ ముందు ఏడ్చి అడిగావా క్షమించు? అల్లాహ్ నేను తప్పు చేశాను అల్లాహ్ అని చెప్పి ఎప్పుడన్నా అడిగావా? ఎలా ఉంటుంది సార్ ఈరోజు మన జీవితంలోనే కారుణ్యం? అంత పెద్ద నూహ్ అలైహిస్సలాం చేప కడుపులో ఉండి ఆకాశాల స్వామిని ఏడ్చి అడిగాడు, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. ఆయన చేసింది ఘోరమైన తప్పు కాదు, శిక్ష వచ్చింది అని చెప్పమన్నాడు. చెప్పారు భయ్ నమాజ్ పడో, రోజా రకో, ఖురాన్ పడో, జిక్ర్ అస్కార్ కరో చెప్తా ఉన్నాడు. నువ్వు చెప్పేది నేను ఇంతే అన్నాను. ఈరోజు మనం కూడా అదే చేస్తుంది. భయ్ ఖురాన్ చదవండి, ఖురాన్ చదవ. రంజాన్ లో ఇందాక మోసాగా చెప్పారు, రంజాన్ లో ఖురాన్ తెరిచావు, ఇంతవరకు మళ్ళీ ఖురాన్ తెరిచినటువంటి పాపం పోయిందా? ఫోను 5 నిమిషాలు 3 నిమిషాల ముందు కూడా తెరిచావు, 1 నిమిషం కూడా లేట్ కాదు, 24 అవర్స్ ఆన్లైన్. చిన్న పాపం. ఆ విషయంలో మీరు ఎంత చెప్పినా మీరు మారరు. మీ హృదయాలు రాతి బండల కంటే కూడా కఠినమైపోయాయి. మీరు దుర్మార్గులుగా వ్యవహరిస్తున్నారు, నేను ఇక్కడ ఉండలేను అని చెప్పేసి వెళ్ళాడు ఆయన. పడవ మునిగిపోయే పరిస్థితి, లాటరీ వేశారో తెలుసు. చేపలో సముద్రంలో దూకాడు, చేప మింగేసింది. అల్లా నేనేం పెద్ద పాపం చేశాను అల్లా, ఇంత పెద్ద శిక్షించావు అల్లా, నేనేం చేశాను అనలేదు ఆయన. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం రాకముందే ఆ నైనవా జాతిని విడిచిపెట్టి వచ్చాడు. కానీ వెంటనే గ్రహించేమన్నాడు తెలుసా? లా ఇలాహ ఇల్లా అంత, అల్లా నీవు తప్ప మరో నిజ ఆరాధ్య దైవం లేడల్లా, సుబ్హానక నీవు పరమ పరిశుద్ధుడు వల్ల, ఇన్ని కొంత మినజాలిమినల్లా, నేనే తప్పు చేశానల్లా. ఎప్పుడన్నా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా? ఎలా మై గునేగార్ ఆద్మీ హూ, అల్లాహ్ ముझे మాఫ్ కరో. ఇంత పెద్ద నమాజ్ వ్యవస్థే, నమాజు లేకపోతే తల లేకపోతే శరీరం ఎట్లు పనికిరాదు, నమాజు లేని ఈమాన్ పనికిరాదన్నారే. ప్రళయ దినం అడిగే మొదటి ప్రశ్నే నమాజే. అలాంటి ప్రతి నమాజ్ తర్వాత, ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన మొదటి దుఆ సలాం తిరగని అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్.
అల్లా నన్ను మన్నించు, నన్ను మన్నించు. ఎప్పుడన్నా మనస్ఫూర్తిగా అడిగావా? లేచిన కాడి నుంచి పాపాలే కదా మన జీవితంలో. కళ్ళతో పాపాలు చూస్తున్నావు, నోటితో పాపాలు మాట్లాడుతున్నావు, చెవులతో పాపాన్ని వింటున్నావు, తల్లిదండ్రులుగా విధేయత చూపుతున్నావు. నీ జీవితంలో ఎన్నో పాపాలు, మరి పాపాలను క్షమించుమని నువ్వు అడుగుతున్నావా? నిన్ను క్షమించకుండా అల్లా సుబ్హానహు వ తఆలా కరుణ ఎలా ఉంటుంది? అల్లా నన్ను క్షమించల్లా. ఇప్పుడు కూడా నీ జీవితంలో మొత్తం పాపాల మయం కదా. 2 సజ్జాల మధ్య దువా కూడా అదే కదా నేర్పించింది. అబూ హురైరా రలియల్లాహు అన్హు అడుగుతారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నమాజ్ మొత్తం అల్లాహ్ను స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, మా కోసం ఏదైనా నేర్పించండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహుమ్మా గ్ఫిర్లీ వరహమ్నీ వహ్దినీ వాఫినీ వర్జుక్నీ వజ్బుర్నీ వర్ఫానీ. మొదటి లఫ్జ్ అల్లాహుమ్మా గ్ఫిర్లీ, అల్లా నన్ను క్షమించు. సహబా రలియల్లాహు తఆలా అలైహిం అజ్మయీన్ ఆశ్చర్యపోయేవారు. ఆయన సజ్దా చేసి కూర్చుంటే, ఏంటి ప్రవక్త గారు 2వ సజ్దా చేయటం మరిచిపోయారా అన్నంత జీవితం మొత్తం ఉంది సోదరులారా. అల్లాహుమ్మా గ్ఫిర్లీ, అల్లా నన్ను క్షమించు, వరహమ్లీ, నీ కరుణ కురిమించు, వహ్దినీ, నాకు హిదాయత్ ప్రసాదించు, వర్జుక్నీ, నాకు ఉపాధిని ప్రసాదించు. కాబట్టి సోదరులారా, అల్లా సుబ్హానహు వ తఆలా మన పాపాలని మన్నించడం కోసం నిజంగా మనం ఆయన ముందు మన పాపాలని అంగీకరిస్తున్నాము. పాపమే లేనటువంటి ఆ మహనీయుడు, లోకంలో పాపం అన్నదే తెలియనటువంటి ఆ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతిరోజు 70 సార్లకు పైగా అల్లా నన్ను క్షమించు అని వేడుకున్నారంటే, భూత భవిష్యత్ వర్తమాన చిన్న చిన్న దోషములు కూడా క్షమించబడ్డాయి. స్వర్గ నరకాలను చూసొచ్చారే. చిన్ననాడే 5వ సంవత్సరంలో హృదయ ఖండన జరిగి శైతాను మరణ ప్రాంతం శుభ్రం చేయబడింది. అలాంటి ప్రవక్తే రాత్రిపూట ఆయన ఆరాధన చేస్తూ గిలకలు వాసే విధంగా నుంచుని అల్లా నన్ను క్షమించు, నన్ను క్షమించు అని 70 సార్లకు పైగా వేడుకున్నారు. అంటే మన పరిస్థితి ఎప్పుడైనా అల్లాతో వేడుకున్నావా? అల్లా నన్ను క్షమించు అని, అల్లా నా పాపాలను మన్నించు అని. సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ అది కదా నేర్పించింది. ఎవరైతే ఉదయం పూట పరిపూర్ణమైన విశ్వాసంతో చదువుతాడో, సాయంత్రం లోపు చచ్చిపోతే అతడు నేరుగా స్వర్గానికి వెళ్తాడన్నారే. సాయంత్రం ఒకవేళ పరిపూర్ణ విశ్వాసంతో చదివితే తెల్లవారి లోపు చనిపోతే నేరుగా స్వర్గానికి వెళ్తారన్నారే. అల్లాహుమ్మా అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలక్తనీ వలా అబ్దుక వలా లా అబీక వవాదిక మస్తతాతు. ఎప్పుడైనా మనస్ఫూర్తిగా అడిగావా? అల్లా నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడల్లా. అల్లా నీవే నన్ను పుట్టించావా? యా ఖలక్తనీ వలా అబ్దుక, అల్లా నేను నీ దాసుడల్లా. ఆయనకు మాత్రమే దాస్యం చేసేవాడు. అల్లాను ఆరాధించేవారు లోకంలో ఎందరో ఉన్నారు సోదరులారా. అల్లాను మాత్రమే ఇయ్యాక నఅబుదు, అల్లా నిన్ను మాత్రమే కష్టమైన, నష్టమైన, కలిమైన, లేమైన, రోగమైన, ఆరోగ్యమైన, ఎందుకంటే జీవితాన్ని ఇచ్చిన వాడు ఆయన, మరణాన్ని కలుగజేసేటువంటి వాడు ఆయన. ఆయన ముందు చేతులెత్తి ఎప్పుడైనా అడిగావా? అల్లా అనుగ్రహాలని నీవే. అల్లా తప్పులు చేశాను, పొరపాట్లు చేశాను, పాపాలు దోషాలు ఉన్నాయి, అల్లా నీవు నన్ను క్షమించు. అల్లా నీవు తప్ప నా పాపాలను మన్నించేవాడు లేడు అని ఎప్పుడైనా కన్నీటితో, చీకటిలో ఏకాంతంలో తహజ్జుద్ సమయంలో అల్లా యొక్క భీతితో ఎప్పుడైనా కన్నీటిని కాచి నీ పాపాలను అల్లా ముందు ఒప్పుకున్నావా? लोग बोलते हैं वो नो हरामी, ये नो जहन्नमी, ये नो मुनाफिक, ये नो काफिर. तुम्हें कौन जैसे फतवा देने वास्ते है? నీ దగ్గర ఏముంది? ఈ రోజు ఎంతో మంది అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్
అజ్ఞానంలో జీవితాన్ని గడుపుతున్నారే. ఏం సమాధానం చెప్తాం? అంత పెద్ద లైలతుల్ ఖద్ర్ ఉంది. ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్ర్ ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్. 1000 నెలల కంటే రంజాన్ ఖురాన్ అవతరించిన రోజు లైలతుల్ ఖద్ర్ ఘనమైన రాత్రి. ఆ ఘనమైన రాత్రి 1000 నెలల కంటే ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్. 1000 నెలలు అనలా, 1000 నెలల కంటే 1000 నెలలు వేసుకుంటే 83 సంవత్సరాలు, 40 నెలలు. అంత పెద్ద రాత్రి, దైవదూతలతో భూమండలం మొత్తం కిటకిటలాడిపోయే రాత్రి, నీ తకదీర్ సంవత్సరం పాటు నిర్ణయించబడేటువంటి రాత్రి. అంత పవిత్ర పెద్ద రాత్రిలో అమ్మాయి రదియల్లాహు అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ నేను లైలతుల్ ఖద్ర్ ని పొందితే ఏం దువా చెయ్యాలి? మనకేడ దొరికిద్దిలే, ఈ బండ్లకి సైలెన్సర్లు పొడిసి పెద్దగా ఎక్సలేటర్లు ఇచ్చి బానేయటం, బయట కూర్చొని సిగరెట్లు సొట్లు బీడీలు తాగటం, లేకపోతే ఏ చాయ్ బిస్కెట్లోనో ఏ రాజకీయ మీటింగ్ లో చెప్పి నిద్రపోకుండా ఉంటే లైలతుల్ ఖద్ర్ వస్తుందా? లభించదు. అంత పెద్ద లైలతుల్ ఖద్ర్ లో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అమ్మాయి రదియల్లాహు అడుగుతున్నారు, ఓ ప్రవక్త, ఒకవేళ నేను లైలతుల్ ఖద్ర్ ని పొందితే ఏం దువా చేయాలి? అందరికీ తెలుసు కదా, అల్లాహుమ్మా ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. అల్లా నీవు క్షమించేవాడివి, క్షమించడానికి ఇష్టపడేవాడివి, నన్ను క్షమించు. అంత పెద్ద లైలతుల్ ఖద్ర్ లో నన్ను క్షమించు మనస్ఫూర్తిగా నిజంగా అడిగావా? కారణం ఏంటంటే మనం అల్లాను ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకోలేదు, అల్లాను ఎలా గౌరవించాలో అలా గౌరవించడం లేదు, అందుకని అల్లాకు ఎలా భయపడాలో అలా భయపడడం లేదు. మసీదులో వచ్చినంతసేపు లేకపోతే జమాతులో ఉన్నంతసేపు అల్లా డర్ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అందుకని ప్యాంట్లు కూడా అక్కడే మడతేస్తాం. ఒక్కొక్క ఆయన బంగారు పంగనాలు పెట్టుకుని వద్దు చేసుకుంటారు, పీకి జేబులు వేసుకుంటారు. అంటే జేబులో ఉంటే అల్లా కనపడవా? జేబులో ఉంటే అల్లా కనపడవా? ప్యాంటు పై ఊరికి నమాజ్ చదివేటప్పుడు వేసుకుని తర్వాత రోడ్లు ఊడిస్తే అల్లా తల క్షమిస్తాడా? అల్లాను ఎలా గుర్తించాలో అలా గుర్తించాలా. ఇత్తకుల్లా ఐసుమకుంత్. నువ్వెక్కడున్నా, ఏం చేస్తున్నా, చీకట్లో ఉన్నా, వెలుగులో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, తల్లిదండ్రులతో ఉన్నా, అన్నదమ్ములతో ఉన్నా, నన్ను పుట్టించినటువంటి నా స్వామి చూస్తున్నాడు. ప్రతి క్షణం, ప్రతి విషయంలో, ప్రతి కార్యంలో నోట నుండి వెలువడే ప్రతి మాట ఆయన ముందు జవాబు చెప్పాలి. ఇది కదా విశ్వాసం అంటే. ఈరోజు మన ఏమన్నా భయ్యా हमें नमाज पढ़ लेते हैं, भैया हमें नमाज पढ़ लेते हैं. असल नमाज में क्या पढ़ते हैं वो भी नहीं मालूम. एक आदमी से मैं सवाल करूं, बहुत बड़ा बुजुर्ग है, गड्ढो इंत पड़ुंदी, थोड़ा लालची, टोपी, कम से कम 40 साल से नमाज पढ़ते हैं. कहते अत्ते यहाँ तो क्या है बोला, हजरत बोले तो मुझे अत्ते यहाँ तो नहीं आता. नमाज पढ़ते हो ना? सूरतुल फातिहा వచ్చా అని అడిగాను. सूरतुल फातिहा पढ़ती लेकिन मानी नहीं मालूम, क्या फायदा है? नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम చెప్పారు, ఒక వ్యక్తి 70 సంవత్సరాలు నమాజ్ చదివాడు. 1-2 साल नहीं है, 10, 30, 20 साल नहीं है, 70 साल, 70, not 17. 70 సంవత్సరాలు నమాజ్ చదివి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్నిధిలో హాజరైతే ఒక్క నమాజు కూడా స్వీకరించబడలేదు అన్నారు నబీ కరీం సల్లల్లాహు अलैहि वसल्लम. क्यों? रुकू सीधा नहीं, इनका सजदा सीधा नहीं. అసలు రుకులో ఏం జరుగుతుందో తెలీదు, సజ్దాలో ఏం జరుగుతాడో తెలియదు. సుబ్హాన రబ్బియల్ అజీమ్ అంటే తెలియదు, సుబ్హాన రబ్బియల్ ఆలా అంటే ఏంటో తెలియదు. కైసా కుబుల్ హోతా హై హమారా నమాజ్. అర్థం లేని చదువు, ఎలా పడితే అలా. ఏసాన్ అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు అల్లాహ్ ముందు నుంచున్నప్పుడు నువ్వు అల్లాహ్ను చూస్తున్నట్టు భయపడు. రెండవది కనీసం అల్లాహ్ నన్ను చూస్తున్నాడు అని భయపడు. ఈ రెండిట్లో ఏది లేదనుకోని ఇది ఎక్సర్సైజ్ కింద లెక్కే. ఓ చూద్దాం, నమాజులో నుంచుంటే గోడ గడియారంలో ముళ్ళు ఎక్కడ తిరుగుతుంది, గోడ మీద ఎన్ని గీతలు ఉన్నాయి, అటు చూడను ఇటు నోరు తెరిచి ఆవలించును అస్తగ్ఫిరుల్లాహ్. నమాజ్ నా
కంటి చెలువ నా కంటి చెలువ నా నమాజులో ఉంది అన్నారు. ఎప్పుడన్నా ప్రశాంతంగా నమాజ్ చదువుతున్నావా? ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రశాంతంగా మసీదుకు వచ్చి పరిశుభ్రంగా చేసా కన్నా వయసా ఎలా చేయాలో అలా రోజు ప్రశాంత 2 రకాతులు నమాజ్ చదివి అల్లా పరిధి బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, ఇదిగో వ్యాపారంలో నష్టం వచ్చింది, పిల్లగాడికి చదువుకుంటే ఉద్యోగం రాలేదు, పెళ్లిడిచ్చిన పిల్లలకు పెళ్లి కాలేదు, అల్లా నా యొక్క స్థితిని మార్చు అని ఎప్పుడన్నా అడిగావా? లోగోं के सामने रोते हैं हमें. వాళ్ళకి చెప్పుకోవటం, ఏళ్ళకి చెప్పాయి हालत अच्छा नहीं जी, क्या तो मदद करो जी. कितने बार पूछते हैं, लोगों के सामने भीख मांगने वाला मोमिन नहीं है. बार बार कि तुम्हें करना जी, कैसे भी करो जो तुम्हें करना जी. అది అల్లా ముందు అడిగావు ఎప్పుడన్నా? وقالوا ربكم ادعوني استجب لكم ان الذين يستكبرون عن عبادتي سيدخلون جهنم داخرين. అడగండి ఇస్తాను అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వైజసాలక ఇబాది అన్ని ఫైని కరీబ్, కంట రక్తనాళం కంటే నేను దగ్గరగా ఉన్నాను. మిన్ హబ్లిల్ వరీద్, అత్యంత సమీపంలో ఉన్నాడు. ఎప్పుడన్నా మనస్ఫూర్తిగా అల్లా ఇదిగో నా పరిస్థితి ఇది, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం తన చెప్పులో వారు తెగిపోయిన, చొక్క గుండి విరిగిపోయిన, అయ్యల్లా క్యా కరూం అల్లాతో చెప్పుకున్నారే. అసలు దువా చేస్తున్నాను ఇదంటే మేము అనుకున్న భయమే తౌహీద్ వాళ్ళది షిరిక్ నే కర్తే. అరే అబ్దుల్లా బిన్ ఉబై కూడా షిరిక్ చేయలేదయ్యా బాబు. ప్రతి జుమాలో అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు మస్జిద్ నబవీలో ప్రవక్త గారి ముందు అలా ఎలాన్ చేసేవాడు. ఈయన రసూలుల్లాహ్ అని సాక్ష్యం ఇస్తున్నాను. కానీ మునాఫికోంకి సర్దార్ జహన్నంలో అట్టడుగు బాగా షిరిక్ నే కరే. ఈ రోజు మనం అదే అనుకున్నాం, భయ్యా మే షిరిక్ నే కర్తే జిసే పహలే కరే అబ్ నహీ కరే. శైతాన్ కూడా జీలా చేసాడా ఏంటి? మరి ఎందుకు నరకంలో వెళ్ళాడు? ఘమన్, తకబ్బుర్, గర్వం, అహంకారం, మైబన్, మన్మాని. कुरान ముందుకు వచ్చినా వినో, हदीस नी ముందుకు వచ్చినా వినో. भाई हमारे बड़ों की बात है जी, ये बुजुर्गों की कौल जी नहीं चलेगा. ये समाधाనం చెప్తా. రేపటి రోజున లోకాల సృష్టికర్త ముందు నుంచే వాళ్ళు ఎవ్వరు నీ వెంట ఉండరే. ఎవడికి వాడే యమునా తీరే. يوم تكون السماء كالمهل وتكون الجبال كالعهن ولا يسأل حميم حميما يبصرونهم يود المجرم لو يفتدي من عذاب يومئذ ببنيه وصاحبته. ఆకాశం కరిగిన వెండి మాదిరిగా అయిపోయే రోజున, పర్వతాలు ఏకిన దూది పింజల వల్ల ఎగిరిపోయే రోజున, స్నేహితులు ఒకరికొకరు కలుసుకున్నా పట్టించుకోరు, పలకరించుకోరు, పరామర్శించుకోరు. క్యా భాయ్ కైసా హై అని అడిగే పరిస్థితి లేదు. సాక్షాత్తు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా ఫాతిమా రదియల్లాహు తఆలాతో, ఫాతిమా ఏమైనా కావాలంటే ఇక్కడే అడుగు, నీ అమలు మాత్రమే ఆఖిరతులో ఉపయోగపడుతుంది. ఆయిషా రదియల్లాహు తఆలాను చెప్పారు కదా, 3 పరిస్థితుల్లో ఎవరిని గుర్తుంచుకోరు. పులిసిరాటప్పుడు, ఆమల్లామా తూసేటప్పుడు, పామల్లామా ఇచ్చేటప్పుడు. ఆయిషా అంటారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు కూడా మర్చిపోతారా? ఆ 3 సందర్భాల్లో ఎవరు గుర్తుండరు. నువ్వేమనుకున్నా भाई हमारा मौलवी साहब बोले जी, हमारा मुफ्ती साहब बोले जी, नहीं तो हमारा अमीर साहब बोले जी, कौन भी नहीं आएगा खबर में. ఎవరుంటారు నీకు తోడు? ఇబ్రహీం అలైహిస్సలాం వారు ఆయన తండ్రిని కాపాడుకోగలిగాడా? కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అబూ తాలిబ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని चाचा एक मरतबा कलमा पढ़ो, एक मरतबा कलमा पढ़ो, मैं अल्लाह के पास आपकी सिफारिश करूंगा అని చెప్పేసి అడిగారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బాబాయిని. కలిమా చదువు బాబాయ్. కానీ ఏమన్నాడు? లేదులేనాయన, ఇక్కడ అబూ సుఫియాన్, అబూ జహల్, అబూ అస్మస్ కూడా ఉన్నారు. ఒరే తరతరాల నుంచి ఎప్పటి నుంచి చేసుకుంటా వస్తున్నాము, ఇదిగో ఈ అబూ తాలిబ్ కూడా ఈ ముహమ్మద్ ధర్మాన్ని స్వీకరించాడు అని ఎగతాళి చేస్తారని వాళ్ళ కోసం ఆమె బోల్తున్న క్యా సంస్థకి లోగా ఇదే నేను తీసుకెళ్తే నరకానికి.
నువ్వు కులం కోసం, నలుగురు కోసం, ఊళ్ళో వాళ్ళ కోసం బతుకుతున్నావు. నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను సృష్టించినటువంటి అల్లాహ్ ప్రసన్నత కోసం ఎప్పుడైనా ఆలోచించావా? కైఫ తక్ఫురూన బిల్లాహి వ కుంతుం అమ్వాతన్ ఫహయ్యాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహ్యీకుం. అసలు నీవంటూ లేనప్పుడు నీకు మరణాన్ని ప్రసాదించిన వాడు, తిరిగి బ్రతికించేటువంటి వాడు, ఈ లోకంలోనికి నిన్ను ప్రవేశింపజేసినటువంటి వాడు, ఆ స్వామి ఏమనుకుంటాడు? ఎప్పుడైనా ఆలోచించావా? యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం. ఓ మానవుడా, ఏ విషయం నిన్ను మోసంలో పడవేసిందయ్యా? అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక్ ఫీ అయ్యి సూరతిన్ మా షా'a రక్కబక్. అత్యంత అద్భుతంగా నిన్ను నిద్రించే కళ్ళబడికి తీర్చిదిద్దాడే, చూడటానికి కళ్ళిచ్చాడే, వినడానికి చెవులిచ్చాడే, ఆలోచించే మేధస్సు ఇచ్చాడే, రంగరంగ వైభవంగా అంగాన్ని అత్యంత అద్భుతంగా మానవుడు తయారు చేయలేని ఈ దేహాన్ని నీకిచ్చాడే. ఆ స్వామికి ఎప్పుడైనా కృతజ్ఞతలు తెలిపావా? ఆయన గురించి ఆలోచించావా? అబూ తాలిబ్ కూడా అదే అన్నాడు. లేదులే నాయనా, నేను అదే మునాఫ్ వంశం మీద స్థిరంగా ఉంటాను, నేను చదువును అన్నాడు. బతిమలాడుతున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఇన్నక లా తహ్దీ మన్ అహ్బబత వలాకిన్ అల్లాహ్ యహ్దీ మన్ యషాఉ వహువ అలం బిల్ ముహ్తదీన్. ఓ ప్రవక్త, నువ్వు కోరుకున్న వాడికి హిదాయత్ ఇవ్వలేవు. అంత పెద్ద ప్రవక్త, ఇమాముల్ అంబియా ప్రవక్త, కౌసర్ అమృతాన్ని పంచే ప్రవక్త, స్వర్గాన్ని తెరిచే ప్రవక్త, అల్లా హిదాయత్ ఇవ్వని చెప్పేసి బాబాయి అడుగుతుంటే అల్లా అంటున్నాడు హిదాయత్ లేదు. కానీ చంపడానికి బయలుదేరిన ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలాకి అల్లా తాలా హిదాయత్ ఇచ్చాడు. ఎట్లా చెప్తాం సార్? ఈ రోజు కొడుకు తౌహీదులో ఉంటే తండ్రి అంటున్నాడు షిరిక్ లోనే వాడికి తుమ్మే పాగల్ హో గయా అంటున్నాడు. అస్తగ్ఫిరుల్లాహ్. ఇబ్రాహీం అలైహిస్సలాం వాళ్ళ నాన్న అదే కథ అంది, యా అబతి ఇన్నీ కద జానీ మినల్ ఇల్మ్ మా లం యాతిక ఫత్తబియూని యహదిక సిరాతన్ సవియన్. నా మాట విను నానా, నువ్వు ప్రవక్తడు, నేను జ్ఞానంతో చెబుతున్నాను, అల్లా మార్గంలో నడువు అంటే లేదు. నేను قال راغبا انت عن آلهتي يا ابراهيم لئن لم ينتهي لأرجمنك وأضرني مليا. రాళ్ళు తీసుకుని కొట్టి చంపేపిస్తున్న జాతను కన్న కొడుకని కూడా చూడ. తౌహీద్ అంటే గిట్టదు ప్రజలకి, తౌహీద్ అంటే ప్రజలకు పడదు, చేదుగా ఉంటుంది. నిజం చేదుగానే ఉంటుంది. भाई सब कर सकते, ये भी कर सकते, वो भी कर सकते, जैसे भी एडजस्टमेंट नहीं है तौहीद में. इन्नल्लज़ीना क़ालू रब्बुना अल्लाह सुम्मा इस्तक़ामू ततनज़्ज़लु अलैहिमुल मलाइका अल्ला तख़ाफू वला तहज़नू वअब्शिरू बिल जन्नति allती कुंतुम तुअदून. ఒక్కసారి మనస్ఫూర్తిగా కలిమా చదివిన తర్వాత అల్లా నా స్వామి, నా యజమాని, నా రక్షకుడు, ఆయన నా ఖాలిక్, నా మాలిక్, నా రాజిక్, హాజతే రవా అయిన ముష్కిల్ కుషా ఆయన చెప్పి విశ్వసించిన తర్వాత లోకం మొత్తం ఏకమైన దానికి దూరంగా ఉండేవాడే నిజమైనటువంటి మోమిన్, ముత్తకి, ముహసిన్. నైలోజీ క్యాసం మా అక్కాయోళ్ళ తోడుకోళ్ళ చిన్నబ్బాయి ఫలానా దర్గా దగ్గర ఎంటికలు తీస్తున్నారని లారీలో 2 పొట్టేళ్లు పెట్టి రోడ్డు మీద పెడితే కాలనీ మొత్తం ఖాళీ అయిపోయి లారీ నిండిపోతుంది. ఇంకా నమాజ్ హో గయా, ఇంకా రోజా హో గయా, ఇంకా కల్మా హో గయా. ఎందుకు? వమా యుమిను అక్సరహుం బిల్లాహ్ ఇల్లా వహుం ముష్రికూన్. ప్రజల్లో చాలా మంది అంటున్నారు మేము అల్లాహ్ని నమ్ముతామండి, మా ఇంట్లో టోపీ ఉంది, మేము జుమా నమాజ్కి వెళ్తామండి, మేము కూడా పండగప్పుడు 2 పొటేళ్లు కోస్తామండి, కానీ అల్లాహ్ని ఇల్లా వహుం ముష్రికూన్. వీళ్ళు డూప్లికేట్ నోట్లు, వాళ్ళు నా వాళ్ళు కాదు. ఏం చెప్తాం అల్లాహ్ దగ్గర? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పలేదా? ఆనాడు వాళ్ళు పోతూ పోతూ ఒక ఈగను కుర్బానీ చేసింది. ఈగను మక్కి మీ క్యా హై అసలు, మక్కి కా హైసియత్ క్యా క్యా భీ లేనా. ఒక ఈగను జిమా చేసినందుకు జహన్నం. ఎవరైతే దాని జోలి పోకుండా ఆయన కుర్బానీ అయిపోయాడో జన్నత్ అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఎక్కడుంది సార్ సోదరులారా ఈ రోజు మనలో ఆ తౌహీద్ ఎక్కడుంది? जैसे लोग समझते हैं वैसा हमें अमल करते हैं, ना दलील पूछते हैं, क्या जी बोलो झूठ बोलते हैं, क्या उतना बड़ा आलिम बोलते हैं, हमें हम समझते हैं. हमें ఎప్పుడన్నా అర్థం చేసుకుని ఆలోచించావా?
పరిస్థితులు కాదు కదండి. లోకంలో ఎవరు కూడా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత, సహాబాల తర్వాత, అందులో లోపాలు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు. నువ్వెక్కడ తైకీక్ చేశావు, పరిశోధన చేశావు? బై ఖురాన్ మే హై క్యా, ये सुन्नत रसूलुल्लाह हदीस में साबित है क्या? ఎప్పుడన్నా అడిగావా? नहीं लो जी वो मेजॉरिटी पूरा वो वैसे करते, चार केड़ा नहीं इन्हों क्या हो जिन्हों वैसे करते एक्टर बना मेजॉरिटी చూడడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రళయ దినం రోజున మెజారిటీని చూడడు. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, నిన్ను పుట్టించినటువంటి ఆ స్వామి యొక్క ప్రసన్నత కోసం అబూ తాలిబ్ అలానే కదా, నలుగురు కోసమే చదవలేదు. ఇబ్రహీం అలైహిస్సలాం వారి తండ్రి హాజరు కూడా చదవలేదు. ప్రళయ దినం రోజున ఎదురెట్టాడు, ఇబ్రహీము నీ మాట లేదు నాయనా, లోకులు అనుకున్నాను, గౌరవం అనుకున్నాను, నాకు ఎంతో విలువ అనుకున్నాను, వాళ్ళ కోసం బ్రతికాను. ఇప్పుడు అర్థమైపోయింది, లోకాలను సృష్టించిన అల్లాహ్ తప్ప ఎవరు ఇక్కడ లేరు. ఆ స్వర్గ నరకాల్లో సత్యం నాయనా, ఇదిగో నువ్వు ఏదో ఒకటి చేసి నన్ను నరకం నుంచి కాపాడని ఏడ్చి ఏడ్చి ముఖం అంతా మసుకొట్టుకుని పోయి, మసకబారిపోయి, నల్లగా ఉండి బ్రతిమలాడతాడు ఇబ్రహీం అలైహిస్సలాం వారిని. కానీ ప్రయోజనం ఉందా? ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహ్ ఫఖద్ హర్రమ అల్లాహు అలైహిల్ జన్న వమఅవాహు అన్నార్ వమా లిజాలిమిన మిన్ అన్సార్. అడుగుతాడు ఇబ్రహీం అలైహిస్సలాం, అయినా దువా చేస్తాడు. తౌబాలో దాని విషయం కూడా చెప్పేస్తాడు. తండ్రికి మాట ఇచ్చాడు కాబట్టి అక్కడ అడుగుతాడు, అల్లా అల్లా నన్ను కల్లులుగా చేశావు, నీ స్నేహితులుగా చేసుకున్నావు, ఏ పరాల్లో గౌరవనీయుడిగా చేస్తాడన్నావు. అల్లా మరి నా తండ్రి నరకానికి పోతే నాకు అవమానం కదా, ఎట్ట నా తండ్రిని ఒక్కడిని కాపాడని ఏడుస్తాడు. అలాంటాడు, ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహ్, ఎవరు షిరిక్ చేశారో उन लोगों के लिए अल्लाह सुब्हानहू व तआला जन्नत को हराम कर दिए, उन लोगों का ठिकाना हमेशा के लिए जहन्नम. షిరిక్ చేసిన వాడికి స్వర్గ ప్రవేశం లేదు, స్వర్గం హరాం. ఇబ్రహీం కాళ్ళ వైపు చూడు అంటాడు. ఆ మలంలో ఒక తేలు లాంటి జంతువు పాకుతుంటుంది. మలంలో దైవదూతలు దాని కాళ్ళు పట్టుకుని ఇసిరి నరకంలో వేస్తారు. ఇబ్రహీం అలైహిస్సలాం వారు ఒక్కొక్కరికి అర్థమవుతుంది, అది ఏదో జంతువు కాదు, నా తండ్రి హాజరు అని. మరి ఈరోజు నీ కథ ఏంటి? జరబల్లాహు మసలల్లదీన కఫరు ఇమ్రాతు నూహి వ ఇమ్రాతు లూత్. లూత్ అలైహిస్సలాం వారి భార్య, నూహ్ అలైహిస్సలాం వారి భార్య, కట్టుకున్న భార్యలు, వాళ్ళు కూడా విశ్వాసులు కాలేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సుబ్హానహు నువ్వు ఎప్పుడైనా తౌబా చేస్తున్నావా? తూబు ఇలల్లాహి తౌబతున్ నసూహా. నిండైనటువంటి మనసుతో, నిష్కల్మషమైనటువంటి హృదయంతో పాపాలను వీడి, అల్లా ఎన్నాళ్ళు తిరిగి నేను అక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను, ఆ తాబితులు కట్టుకున్నాను, ఈ మూడు నమ్మకాలు నాకున్నాయి, 5 పూట్ల నమాజ్ చదవలేదు, 30 రోజులు ఉపవాసం రంజాన్లు ఎప్పుడు ఉండలేదు, వల్ల ఇక నుంచి నా జీవితంలో నీ ఆదేశాల ప్రకారం బ్రతుకుతానయ్యా, నా పాపాల్ని మన్నించు అని ఎప్పుడన్నా. ఇంకెప్పుడు భయమా? ఒకవైపు వెంట్రుకలన్నీ నరిసిపోయినాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, నడుము నొప్పులు వచ్చినాయి, షుగర్లు వచ్చినాయి, బీపీలు వచ్చినాయి, గుప్పటి బిళ్ళలు మింగుతున్నా, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, బయటికి వెళ్ళాడు మళ్ళీ ఇంటికి వస్తాడని నమ్మకం లేదు. ఇన్నాళ్ళు ఇక్తరబ లిన్నాసి హిసాబుహుం వహుం ఫీ గఫ్లతిన్ మురిదూన్. లెక్కల గడిగి వచ్చింది, అయినా మీరు ఏమరపాటులోనే ఉన్నారు. నరకం అంటే మామూలు ముక్తి కాదు కదా. ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా లితాగీన మాబా లబిసిన ఫీహా హకాబా. నరకం ఒక మాట సిద్ధంగా ఉంది, తస్మాత్ జాగ్రత్త. భయంకరమైనటువంటి ఆ నరకాగ్ని జ్వాలలు, ఆ నరకాగ్ని నిన్ను దహించి వేస్తుంది, మార్చి వేస్తుంది. ప్రాణం పోదు, సుమ్మ లా యమూతు ఫీహా వలా యహ్యా. అక్కడ చావటం లేదు, అలానే బ్రతకేవు. యుగ యుగాలు ఆరని అగ్ని తీరని బాధ, భయంకరమైనటువంటి ఆ నరకాగ్నిలో కాల్చూ ఉండటం మేళ. ఆయన సృష్టించిన శాశ్వత సుఖ సౌఖ్యాల నిలయమైనటువంటి ఆ స్వర్గం మేళ. ఒక్కసారి ఆలోచించు. నువ్వు బంగారు పళ్ళెల్లో తిన్నా, టొంగుటయ్యల్లో, ఉయ్యాల్లో గినా, నీ వెనక ఊరు మొత్తం, కన్యకలు మొత్తం నీ వెనకుండా ఒక రోజు చచ్చిపోతావో తీసుకెళ్లి సమాధిలో పెట్టేస్తారు. ప్రవక్తలే పనుకున్నారు. మనం లెక్కేంటి? రాజులు అనుకున్న వాళ్ళు
సామ్రాజ్యాన్ని పరిపాలించి చక్రవర్తులు అనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు, కాటి మట్టిలో కుళ్ళిపోయారు. మనం లెక్క మరేముంది నీ దగ్గర? ఏ సమాధానం ఉంది? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆ నరకం ఎంత దారుణంగా ఉంటుంది అంటే లోన అది హృదయాల వాటికి లోపలికి చచ్చుకొని పోతుంది. తినటానికి తిండి, త్రాగడానికి నీరు, నిలవడానికి నీడ ఏమీ ఉండదు. దాహం 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 అంటే సలసలా కాగేటువంటి చీము నెత్తురు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఆ భరితమైనటువంటి ఆ జలాన్ని తాగలేక పారిపోతుంటే దైవదూతలు ఇనుప గదలు వారి డిప్పలు బలకొట్టి తల మీద పోస్తే శరీరం మొత్తం ఉడికిపోయి రాలిపోతుంది. మరలా కొత్త చర్మాన్ని సృష్టిస్తాను అంటున్నాడు. అందుకని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు, అల్లాహుమ్మా అజిర్నీ మినన్నార్, అల్లాహుమ్మా అజిర్నీ మినన్నార్, అల్లాహుమ్మా అజిర్నీ మినన్నార్. అల్లాహ్ నన్ను నరకం నుండి కాపాడు. మామూలు విషయం కాదు సోదరుడు. ఏం సమాధానం? ఆ రోజున ఎవడి కర్మల పత్రాలు అయితే ఎడమ చేతిలో వస్తాయో, వామ్మా ఊతియ కితాబహు బిషిమాలిహి ఫయఖూలు యా లైతని లమ్ ఊత కితాబియా వలమ్ అద్రి మా హిసాబియా యా లైతహా కానతిల్ కాబియా మా కనన్ని మాలియా లకాన్ని సుల్తానియా. కర్మల పత్రాలు చూసి అయ్యో ఇదేంది, ఈ పుస్తకం ఏంది, నేను చేసిన ప్రతి ఒక్కటి ఉంది. నువ్వు అనుకుంటున్నావు తలుపులేసాను, కిటికీలు మూసాను, లైట్లు ఆపాను, ఇంట్లో ఎవరు లేరు. నువ్వేం చేస్తున్నావో, ఏం చూస్తున్నావో నువ్వు అనుకోవచ్చు. హిస్టరీ డిలీట్ చేశానండి. నీ హిస్టరీ ఆయన దగ్గర సేఫ్ గా ఉంది. నువ్వు తక్వాపరుడు అంటే ఎవరనుకున్నారు? నలుగురులో జమాత్ మే మస్జిద్ మే నహీ, ఏకాంతంలో ఉన్నప్పుడు ఎవడైతే అల్లాహకు భయపడతాడో. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ముఫ్లీస్ నా ఉమ్మతులు అందరికంటే పెద్ద దౌర్భాగ్యుడు, దరిద్రుడు ఎవరంటే ప్రళయ దినం రోజున ఎన్నో పుణ్యాలు పర్వతాలు లాంటి తీసుకుని వస్తాడు, అవన్నీ మాయమైపోతాయి. ఏంటి జిబ్రాయిల్ అంటే వీళ్ళు ఏకాంతంలో ఉన్నప్పుడు హరాంని హలాల్ చేసుకున్నాడు. మరో హదీస్లో వస్తుంది, వాడి సత్కార్యాలతో పాటు ఒకళ్ళని తిట్టుంటాడు, ఒకళ్ళని కొట్టుంటాడు. उनकी बारे में बोलना, उनकी बारे में बोलना, अस्तगफिरुल्लाह क्या है जी? वैलुल लिकुल्ली हुमज़तिल लुमज़ा. సూరతుల్ వైల్ చూడలేదే మీరు? అల్లాహ్ సుబ్హానహు హుమజాలో వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజా. ఇక్కడ కూడా షిరిక్ చేసిన వాళ్ళ గురించి చెప్పలా, వాడు నాశనమైపోయాడు. వైల్ అంటే హలాకతే, నాశనం చేసేది. నరకంలో ఒక సుడిగుండం పేరు వైల్. ఒక హదీసులో వస్తుంది, నేను విన్నాను, ఆధారం మోసాబిన్ గారిని అడుగుదాం. ఆ నరకం అంట వైల్ని తట్టుకోలేక అల్లాహ్ ఈ వైల్ నుంచి కాపాడు అని వేడుకుంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజా. ఎవడైతే తప్పులు ఎన్నుతాడో, ఉనోగల్లతే, ప్రతి విషయంలో తప్పులు ఎతకటం, ఇస్మే కమీ హే, ఉన్నే కమీ హే, అదలాంటిది ప్రతి దాంట్లో లోపాలు చూపేవాడు. లుమజా వీపెనకల మాటలు చెప్పేవాడు. మై దేకించి ఉనో పీతే, ఈనో కాతే, ఉనో ఓకరే, ఈనో ఓకరే. 24 గంటలు ఇటు బజాట్లో కూర్చుని అదే పని. అది నీ పరిస్థితిని ఇప్పుడు ఆలోచించావా? ఊళ్ళో వాళ్ళందరి గురించి చెప్తాడు, వీళ్ళు విశ్వాసులు కాదు, వీళ్ళు నరకానికి పోతారు, ఇంకా నమాజ్ హోతేని, ఇంకా రోజా కుబుల్ హోతేని, ఇంకా జగాత్. నువ్వెవరే చెప్పడానికి? అసలు నువ్వెవరు? నీకు స్వీకరించబడుతుందా? క్యా తో దలాయిల్ హై, కుల్ హాతు బుర్హానకుమ్ ఇన్ కుంతుమ్ సాదికీన్. ఆధారం తీసుకునిరా. వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజా. తప్పులెన్నేవాడు, వీపెనకల చాడీలు చెప్పేవాడు వైల్లోకి వెళ్తాడు అన్నారు. వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజా అల్లదీ జమఅ మాలం వఅద్దద. డబ్బులు ఎప్పుడు లెక్క పెట్టుకుంటాడు. 1000 నోట్లు, 500 నోట్లు, ఎంత సంబరం. లెక్కేసుకుంటూ మాటికి వస్తాడు, బీరువా తెరుస్తాడు, 1 लाख 2 लाख, మళ్ళీ లెక్కేసుకుంటాడు, మళ్ళీ పెడతాడు. జకాత్ ఇవ్వడు, సదకా ఇవ్వడు. ఎప్పుడో ఒక్కసారి సంవత్సరానికి రంజాన్ లో 1000 రూపాయలు ఇస్తాడు. జై క్యావతి 1000 దియేతో మైక్ మే మేరా నామ్ సునేని క్యా అంటాడు. ఊరు మొత్తం నిలబడాలంట ఆయనకి 1000 రూపాయలు ఇస్తే.
రియాకారి ప్రదక్షిణా బుద్ధి. మసీ దజ్జాల కంటే పెద్దదైన ఉపద్రవం. ఎవడికి పిసినారితనం వహిస్తాడో వాడు కూడా నరకంలో వెళ్తాడు. మరి పేదల కోసం, అల్లా గృహాల కోసం, మదరసాల కోసం, అభాగ్యుల కోసం, అనాథల కోసం, బాటసారుల కోసం ఎప్పుడన్నా నీ ధనం నుంచి ఏ పేదవాడైనా నీ ఇంట్లో నీ దస్త్రగానమే తిన్నాడా? ఏ బాటసారికైనా ఎప్పుడైనా ఆతిథ్యం ఇచ్చావా? బంధువులు వస్తే ప్రేమగా వారిని ఎప్పుడైనా ఆదరించావా? ఎలా స్వీకరించమే? మై టోపీ రక్యం, మై దాడి చూడు, నేను లాల్చి చేసుకున్నాను, ఇటు స్వర్గం ఇస్తానని చెప్పలా. మహోన్నతమైన శిఖరాలను అధిరోహించామయ్యా, ఉత్తమమైన క్యారెక్టర్ అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రళయ దినం రోజులు అన్నిటికంటే బరువైంది క్యారెక్టర్. ఎలా మాట్లాడుతున్నావు, ఎలా సంపాదిస్తున్నావు, తల్లిదండ్రులకు సేవ చేస్తున్నావా లేదా, భార్య బిడ్డల్ని మంచిగా చూసుకుంటున్నావా లేదా, ఆస్తి పంపకాల్లో న్యాయంగా వ్యవహరించావా లేదా, మాట్లాడే విషయం, నడిచే విషయం, సుబ్హానల్లాహ్. ఎక్కడుంది సార్ ఇది ఊరుక? అదేంటే భయ మీ సయీదా షేఖా పఠానా డైరెక్ట్ జన్నత్ కథే ఎవరు చెప్పారు? ఇప్పుడు అక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం తండ్రి పరిస్థితి ఏమైంది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయ్ పరిస్థితి ఏమైంది? లూత్ అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం వారి భార్యలు ఎటుపోయారు? 1400 సంవత్సరాల తర్వాత వచ్చి నువ్వు జుమాకు ఒక రోజు నమాజ్కి వస్తే నీకు స్వర్గం ఇస్తాడా? నమాజులు కూడా చదవట్లేదండి. ప్రళయ దినం రోజున మొదటి ప్రశ్న అదే కదా, మా సలకకుం ఫీ సకర్ కాలూ లన్ నకు మినల్ ముసల్లీన్. నరకదూతలు అడుగుతారు, ఎందుకు వచ్చారు, ఏం చేశారు, అర్థం ఏంటి, ఈ అగ్నిలో ఎందుకు కాలిపోతున్నారు, మీరు ఏం పాపం చేశారంటే కాలూ లన్ నకు మినల్ ముసల్లీన్, మేము నమాజులు చదివే వాళ్ళం కాదు. అజాన్ ఇచ్చిన, అకామత్ టైం అయినా బజాట్ లో కూర్చొని పనికి మళ్ళీ ముచ్చట్లు చెప్పుకుంటూ వాళ్ళ సినిమాల గురించి, రాజకీయాల గురించి, లేకపోతే వేరే వాళ్ళ విషయాల గురించి చెప్పుకుంటూ కాలక్షేపం చేసే వాళ్ళం. అందుకనే ఈ నరకంలోకి వచ్చాము. ఎటు వెళ్తామో నువ్వు డిసైడ్ చేసుకో. సుదర్శన జీవితం తాత్కాలికం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు, ఒక్కసారి చచ్చిపోయే అవకాశం లేదు. ولو ترى إذ المجرمون ناكسوا رؤوسهم عند ربهم ربنا أبصرنا وسمعنا فرضينا. అల్లా అల్లా అల్లా, నాకు బాగా ఇప్పుడు నమ్మకం కుదిరింది అల్లా, కళ్ళు కనపడుతున్నాయి, చెవులు బాగా వినపడుతున్నాయి అల్లా, పంపించల్లా, నమాజులు చదువుతానల్లా, ఖురాన్ చదువుతానల్లా, నీ ప్రవక్తని అనుసరిస్తానల్లా, లోకంలో ఎవరి విశ్వాసాన్ని, ఎవరి పద్ధతిని నేను ఆచరించినల్లా అల్లా పంపించల్లా, కాలల్లా, కాల రసూలల్లా, అల్లా ఖురాన్ హదీస్ ప్రకారం బ్రతుకుతారని ఏడ్చి 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 చేతులు కొనుక్కుంటారు. అయ్యో అయ్యో, లోకంలో ఉన్నప్పుడు చేసుకుంటే బాగుండు కదా. ఒక్కసారి భూమిని వీడితే తిరిగి మరలా భూమి మీదకు రావు. ఒక్కసారి భూమి లోపల పడితే ప్రళయం దాకా ఈ లోకంలో రావు. మళ్ళీ ఏం సమాధానం చెప్తాం? ఒక్కసారి ఆలోచించండి. అంత వేదనతో కూడిన నరకం, సమాధి యాతనలో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఒకవేళ సహచరులారా, నాకు తెలిసినట్టు నా సమాధి యాతన మీకు తెలిస్తే మీరు మనిషిని సరి చేయటమే మానుతారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సమాధిలో అలాంటి సర్పం ఉంది. ఒకవేళ ఆ సర్పం భూమి మీద ఒక్కసారి తన విషాన్ని వేస్తే భూలోకంలో జీవరాశులన్నీ మాడి మసైపోతాయి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరికి సమాధానం చెప్పలేదో ఆ సమాధి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చేతులలో చూపిస్తూ ప్రక్కటెముకలు ఈ విధంగా పట్ట 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 ఇరిగిపోయే విధంగా సమాధి గోడలు నిన్ను ఒత్తేస్తాయి. సమాధి బాధల గురించి నీకు తెలిస్తే నువ్వు నమ్మటం మానేసి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. సమాధి బాధల గురించి నీకు తెలిస్తే భార్య బిడ్డని విడిచిపెట్టి నువ్వు ఏ అడవులోనికి వెళ్ళిపోతావు. అలాంటి సమాధి బాధలు ఉంచుకొని ఖురాన్ చదవ్వా. నువ్వు అరబీ రాకపోతే తెలుగులో చదువు, అరబీలో రాకపోతే అరబీ రాకపోతే తెలుగులో చదువు, తెలుగు రాకపోతే ఉర్దూలో చదువు. సరే, ఈరోజు ఉలమాయ్ హక్ గురించి పక్కన పెడితే పెద్ద పెద్దోళ్ళు కూడా ఎవరు ఖురాన్ గ్రంథాన్ని ప్రజలకు చెప్పడం లేదు, ప్రజలకు నేర్పించడం లేదు. అరే అల్లాహ్ తాలా ఖురాన్ ఇలా చెప్పాడయ్యా చెప్పేసి ఒక్కరికి నోరారా చెప్పడం లేదు. ఎలా రక్షించబడతాం? సమాజంలో వాళ్ళు అడుగుతారు, మంత్రపుత మనబీత మా దీనుక, ఇది ఎలా తెలిసింది అంటే ఖురాన్ 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 ద్వారా, ఖురాన్ చదివానల్లా, ఖురాన్ చదివిన కనుక నా జీవితం మారిందల్లా. ఒకవేళ ఖురాన్
అన్ని విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆసాన్ చేశాడు కదా. అర్థం కాలేదు, పేష్మా గారు ఉన్నారు, మౌల్ సాబ్ ये क्या है मुझे समझ में नहीं आया, बार बार पढ़ता हूँ लेकिन इसका शान नुज़ूल क्या है, इसके बारे में नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने क्या फरमाया, सहाबा कैसे अमल करे. ఎప్పుడన్నా అడిగావా पेशमा గారిని? नहीं लो जी, पेशमा को सवाल नहीं करना, बड़ों से सवाल नहीं करना. ये टैग చేశారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు వారిని ఒక వృద్ధ స్త్రీ అడిగింది, ఉమర్ నువ్వెవరయ్యా మెహర్ని నిర్ధారించడానికి? ఉమర్ రదియల్లాహు తఆలా మాట వెనక్కి తీసుకున్నారు. सवाल कर सकते मालूम करने के लिए और अमल करने वास्ते, ఆచరించడానికి తెలుసుకోవడానికి సవాల్ వేయొచ్చు, బార్ బార్ कर सकते, డిగ్రేడ్ చేయడానికి కాదు, వేధించడానికి కాదు, తెలుసుకోవాలి. మౌల్సా ముझे अपने हाथ का माने सिखाओ. మౌల్సా గురుగారు ఉండారు, ఎందుకంటే ఉలమా వరసతుల్ అంబియా, పండితులు. మనం జీరో సార్, మాకేం తెలియదు అసలు వాళ్ళ ప్రసంగాలు విని ఏదో కొంచెం మనం చెప్పేవాళ్ళని తప్పితే పండితులే ప్రవక్తల యొక్క వారసులు. అలాంటి పండితుల్ని గౌరవించడం, ఆదరించడం, పండితుల దగ్గర కూర్చోవడం, ఆ పండితులతో నేర్చుకోవడం, ఆ పండితుల్ని ఆదరించడం, గౌరవించడం, మొత్తం ఇది ఉమ్మతమైన విధి ఫస్ట్. ఎందుకంటే ఉమ్మతులు ప్రళయానికి ముందు పండితులు లేపడతారు, జ్ఞానం లేపడుతుంది అన్నారు. జ్ఞానం లేపడుతుంటే పండితులు లేపుతారు, పుస్తకాలనే ఉంటాయి, చెప్పేవాడు ఉన్నాడు. మరి ఉన్నప్పుడే మనం నేర్చుకోవాలి కదా, గౌరవించాలి కదా. కానీ ఈరోజు ఆ విధానం దూరం అయిపోయింది. పండితులు కూడా గౌరవం లేదు, పండితులు కూడా కింద కూర్చోవాల్సిందే. వీళ్ళదప్పకి అస్తగ్ఫిరుల్లా, నౌజుబిల్లా. మనకేం తెలుసు మనం ఎవరు, అసలు అందులో ఉన్నటువంటి విధి విధానాలు. సోదరులను ఆలోచించండి. అలాంటి పరిస్థితుల్లో మనం మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడానికి పండితుల్ని సాధనగా చేసుకోవాలి, పండితుల వద్ద కూర్చోవాలి. సోదరులారా, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆఖిరతులో మనకు ఉపయోగపడేది మన జ్ఞానం. ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5 ప్రశ్నలు అడుగుతాను అంటున్నాడు. ఎంత జ్ఞానం నేర్చుకున్నావు, నేర్చుకున్న జ్ఞానాన్ని ఎంతవరకు ఆచరణ చేశావు. మేమే ऊपर बांधते हैं, आमीन जोर से बोलते हैं, ఈ రెండు చెప్తే స్వర్గం ఇస్తానల్లా. ఒక తౌహీద్ వాడు జీవితంలో ప్రతి విషయం 5 పూట్ల నమాజ్. ఇంతకు ముందు లేదు నమాజ్, ఎక్కడ చదివేయడం ఒకటి కాదు, సున్నత్ ప్రకారం, సున్నత్ ప్రకారం ప్రతి విషయం. పొలం ఉంటే పొలంలో చదువు, బస్సులో ఉంటే బస్సులో చదువు. ఏ పరిస్థితుల్లో కూడా నమాజుని విడిచిపెట్టకూడదు. డబ్బులు ఏమనుకోండి జకాత్ పరచలేదు, డబ్బులు ఏమనుకోండి మనం దాన ధర్మాలు జకాత్ ఇచ్చేటువంటి పని లేదు, హజ్ యాత్ర చేసే పని లేదు, ఆరోగ్యం సరిలేదు అనుకోండి ఉపవాసం ఉండే పని లేదు. కానీ నమాజ్ ఏ పరిస్థితుల్లో ఉన్నా, నుంచున్నా కూర్చున్నా, కూర్చోలేకపోయినా పడుకోనైనా, సైకిల్తోనైనా, యుద్ధ రంగంలో ఉన్నా సరే నమాజ్ నీ మీద విధి, మాఫ్ లేదు. మరి అలాంటి నమాజ్ ఎక్కడ ఖాయం చేస్తున్నాం ఆలోచించండి. అదేవిధంగా మా సోదరి మండలారా, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఉత్తమ మహిళ ఎవరు? అమ్మ మీ గురించి కొంచెం పిల్లల్ని కంట్రోల్లో ఉంచుకోండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఉత్తమ ఇల్లాలు ఎవరు? ఏ స్త్రీ అయితే 5 పూట్ల నమాజ్ చదువుతుందో, ఒక తల్లి వచ్చిన కాడి నుంచి, తగులు వచ్చిన కాడి నుంచి, ఎప్పుడన్నా తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఎప్పుడన్నా ఒక సూరం నేర్పించినటువంటి దాఖలు ఇంట్లోనే ఉంటుంది కదా. 5 పూట్ల నమాజు లేదు. జుమ్మాకు చదివిందంటే జుమ్మా దాకా మళ్ళీ ఆ నమాజు వైపే వెళ్ళదు. ఎప్పుడు చూసినా ఫోన్ చూసుకోవడం, ఎప్పుడు చూసినా సీరియల్ చూసుకోవడం. సుదరుడు ఉత్తమమైన జన్నతి ఔరత్, నేక్ ఔరత్, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైనది, ఉత్తమ ఇల్లాలు, నేక్ పుణ్యాత్మురాలైన స్త్రీ అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి 5 పూట్ల నమాజ్ చదివే స్త్రీ ఒక గావ ఈశాన్య మొదలు పెట్టింది, మొత్తం మొదలు పెట్టింది. అలా కూడా లేదు. ఎప్పుడన్నా పిల్లగాడికి పాలు ఇచ్చింది, లేకపోతే పిల్లగాడి పాస్ పోసాడు, కొంచెం మన డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, ఇప్పుడున్న పావు గంట అరగంట లేట్ ఉంటుంది వేరు. కానీ అన్ని పూట్ల నమాజులు విడిచిపెట్టేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో ఆవిడ ఉత్తమ స్త్రీ కాదు. స్త్రీలైనా పురుషులు ఇద్దరు మీద 5 పూట్ల నమాజ్ ఫరజే. దాని తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ స్త్రీ అయితే రంజాన్ నెలలో 30 ఉపవాసాలు సంపూర్ణంగా ఉంటుందో, వాళ్ళు ఏ పరిస్థితి వచ్చినప్పుడు, డేట్ వచ్చినప్పుడు 5వ 6వ విడిచిపెట్టేస్తారు. తర్వాత మళ్ళీ వాటిని భర్తీ చేయాలి ఫర్జ్ వాటికి. దాని తర్వాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు 3వ లక్షణం, ఏ స్త్రీ అయితే భర్త చెప్పినట్టు వింటుందో, భర్తకు విధేయత చూపుతుందో. మహానుభావులు ఎక్కడున్నారో లోకంలో తక్కువ, తుమ్మే ఏక్ బోలే తో మై సౌ బోల్తూ అంటుంది. తగు అదే నువ్వు లేకపోయినా నేను బ్రతుకుతానంటుంది. ఇంకో విషయం తెలిసి, ఈ మధ్య కాలంలో అసలు ఒకప్పుడు భర్తని పేరు పెట్టి కూడా పిలిచేవాళ్ళు కాదు.
పేరు కూడా పిలవండి. చాలా చోట్ల పేరు పెట్టి పిలిస్తే ఎందుకంటే అంత గౌరవం, అభిమానం, ప్రేమ. అవి నా జాబులు అరే అలీ ఇట్లా అంటది. ఎందుకంటే పేరు పెట్టి పిలుచుకోవడం అరే అంటే ట్రెండ్, ఫ్యాషన్ అంట. విలువలు లేవు. అందుకనే విలువలు లేవు. తిట్టుకోవటం, అస్తగ్ఫిరుల్లా, ఆ పిల్లల ముందే భార్యను తిట్టేస్తాడు వీడు, ఆ కూడా ఎదురు తిరిగి మాట్లాడేది. అందుకని ఆ కుటుంబం కూడా మొత్తం దీని మొహం నుంచి దూరం. ఆనాడు ఆ మహారాజు అలైహిస్సలాం వారిని ఎడారులో విడిచిపెట్టేస్తే ఎందుకయ్యా అని అడిగింది. ఇది అల్లాహ్ ఆదేశమా లేకపోతే ఆమె గురించా అని. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఇద్దరు భార్యలు కదా. ఇది అల్లాహ్ ఆదేశం అన్నప్పుడు మీరు ప్రశాంతంగా వెళ్ళండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టమన్నాడు, ఆయనే మాకు తోడుగా ఉంటాడని ప్రశాంతంగా ఒక్క మాట కూడా ఎదురు చెప్పాలి. వచ్చిందో రాలేదో हमारा घर में हफ्ते में एक मरतबा मटन बिरयानी खाते, महीने में एक मरतबा थिएटर को जाते हैं. కుదరదు. పచ్చడి పెడితే పచ్చడి తినాలి, కారం పెడితే కారం తినాలి, పంచపక్ష ప్రమాణాలు ఒకవేళ వాళ్ళకి స్తోమత ఉంటే తిను. కానీ భర్త విధేయతలోనే భార్యకు స్వర్గం ఉంది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, భర్త ఒకవేళ గాయాల కడుగుతో బయట నుంచి వస్తే చీమునెత్తురు కారుతూ ఉంటే భార్య తన నాలుకతో శుభ్రం చేసినా సరే భర్తకి సంపూర్ణమైనటువంటి విధేయత చూపనట్టే. నీకోసం కదా మా బయటకు వెళ్తున్నాడు, వాడు టాపీ మేస్త్రో, కరెంటు మేస్త్రో, లేకపోతే వడ్రంగి మేస్త్రో, లేకపోతే సాఫ్ట్వేర్ హార్డ్వేర్, ఒక్కొక్కడు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. నేను బీవీకు సోనా మొల్లా అని చెప్పేసి ఇల్లు కట్టాలి అని చెప్పేసి అలాంటి భర్తను మోసం చేసే స్త్రీలు మనం చూసాం కదా. దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. పెళ్ళైనటువంటి వారం రోజుల్లోనే సోనా అనే అమ్మాయి మా హనీమూన్ అని చెప్పి తీసుకెళ్ళి అక్కడే ప్లాన్ ప్రకారం చెప్పేసి ఎంత దారుణం. ఏముందండి ఆలోచించండి. కాబట్టి భర్తకు విధేయత చూపే స్త్రీ. అదేవిధంగా వాళ్ళు మన గురువు గారు అచ్చంగా మమ్మల్ని ఎందుకు చెప్తున్నాడని, ఏ వ్యక్తి అయితే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నా జీవితంలో ఏనాడు నా ఏ భార్యను కొట్టలేదు, మీరు కూడా మీ భార్యను కొట్టకండి. మీ భార్య దృష్టిలో మంచోడైతే నువ్వు అల్లాహ్ దృష్టిలో కూడా మంచోడివే. భార్య దృష్టిలో మంచోడివైతే అంటే నువ్వు లేనప్పుడు నీ భార్య గురించి మంచోడిగా చెప్పాలి, ఉన్నప్పుడు మంచోడని చెప్పింది. ఎందుకంటే కొడతావని భయం, అప్పుడు కొడతావు. నువ్వు లేనప్పుడు మేరా షోహర్ అచ్చా హై, నన్ను బాగా చూసుకుంటాడు, నన్ను ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు, నన్ను గౌరవిస్తాడు, నన్ను అవమానించాడు, అనుమానించాడు, మా వాళ్ళకి బాగా చూసుకుంటాడు, వాళ్ళకి బాగా చూసుకుంటాడు అని అంటే నువ్వు సిరిగిపై చొక్కా వేసుకున్నా సరే, నువ్వు కూలి పని చేసుకున్నా సరే ఒక్కలోకి వెళ్ళిపోతావు. భార్య మంచోడు అంటే చాలు. కంప్లైంట్ చెప్పడం అది వేరే విషయం. ఒక్కొక్క ఆనంది అసలు భర్తకి ఎదురు రావడం కానీ, భర్తకి సలాం చెప్పడం కానీ. మన ఎట్లా నేను చిన్న పంచాయతీలు కూర్చుంటే, గురువుగారు నాకు పెళ్ళి 3 సంవత్సరాలు అయింది, ఎప్పుడన్నా నవ్వుతాం పలకరించింది అడగమంటే నవ్వుతా పలకరించంటే ఏం చేయాలంటుంది. అంటే ఇది కూడా తెలియదు, నేర్పించలా. ఇప్పుడు మన విధి విధానాలను మనం నేర్పించడంలా. వేదో ఈ డ్రెస్ ఒట్టుకే కాదండి ఇస్లాం అంటే. పూర్తి నువ్వు పడక మీద లేచిన కాడి నుంచి పాడ మీదకి వెళ్ళేదాకా, నీకు ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరి ఆగిపోయేదాకా అల్లాహ్ ప్రసన్నత ప్రకారం నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానంలో జీవించటం ఇస్లాం, ముస్లిం. అంతేగాని हमारा गांव का रिवाज है, हमें किस्से की करते हैं, नहीं चलेगा खबर में. 4వది తన శీలాన్ని కాపాడుకునే స్త్రీ. భర్త హాజరీలో గైర్ హాజరీలో శీలాన్ని కాపాడుకునే స్త్రీ. 4 క్యారెక్టర్లు: 5 పూట్ల నమాజు, రంజాన్ల రోజా, భర్త విధేయత, శీలాన్ని కాపాడుకునే స్త్రీ. స్వర్గానికి 8 ద్వారాలు ఉన్నాయి, ఏ ద్వారం ఉన్నానని పోవచ్చు ఉన్నారు అమ్మ. కాబట్టి అమ్మ బడే మొదటి బడి. నువ్వు కరెక్ట్ ఉండి నువ్వు నమాజ్ చదివితే నీ పిల్లలు నమాజ్ చదువుతారు. రథసారథిగా నువ్వు కరెక్ట్ ఉంటే ఇంట్లో వాళ్ళు కరెక్ట్ ఉంటారు. కాబట్టి సోదరుడు గారు, ఇస్లాం సమున్నతమైన జీవన విధానం. ఇది కులం, మతం, భాష, వేషం ఇది కాదు. ఇది ఇన్ని జమాతులు అన్ని జమాతులు ఏమి లేవు, ఒట్టి మాట. ఇది ఒకటే కాబా, ఒకటే కలిమా, ఒకటే రసూల్, ఒకటే అల్లా, 5 वक्त नमाज भी एक है, कुरान एक है. कहां से आए इतने जमात? इतनी जमात कहां से आए? जी नबी सल्लल्लाहु अलैहि वसल्लम जमाने में कोई भी जमात नहीं है. तरीका ఒకటే, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క విధానం. కుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహ ఫత్తబియూని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికి కూడా ఉమ్మతంతా ఏకమయ్యేటువంటి అదృష్టాన్ని, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త విధానాన్ని అనుసరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ గర్వం, అహంకారం నుండి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ రియాకారం నుండి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ షిర్క్, బిదాత్ నుంచి కాపాడుగాక.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ నరకమైనటువంటి అగ్నిగోళ నుండి కాపాడుగాక, స్వర్గంలో ప్రవేశించి అల్లాహ్ను సందర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే ఇక్కడ అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక, ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో వారికి ఆర్థికాభివృద్ధిని ప్రసాదించుగాక, ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదివి ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక, అల్లాహ్ ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఎవరైతే ఈ ఇస్తిమాని ఏర్పాటు చేశారో ఈ కన్యకల్ గ్రామ వాస్తవులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్యం గురించి వారి కోసం ఈ కార్యాన్ని సదకయ జారియా చేయగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి అత్యున్నతమైనటువంటి దైవదూతల సమావేశాలు మన గురించి ప్రస్తావించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.